అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మైలారం గ్రామం, వరంగల్ జిల్లా. ఈ సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మాకు అవకాశం కల్పించినందుకు గౌడ సంఘం సభ్యులందరికీ, పెద్దలందరికీ కృతజ్ఞత తెలియడం జరుగుతుంది. ఇప్పుడు బహుజనుల ముద్దుబిడ్డ, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది సర్దార్ పాపన్న ఒక గౌడ సంఘమే కాదు, అన్ని సంఘాలకు ఆయన ఆదర్శంగా నిలిచిండు. మొఘలు సామ్రాజ్యాన్ని గడగడలాడిచ్చేసి ఔరంగజేబుతోని కొట్లాడి ఒక తెలంగాణలో వచ్చేసి మన ఓరుగల మీద తిరుగుబాటు చేసేసి, అలాగే భువనగిరి కోట నుంచి మొదలు పెడితే గోల్కొండ కోట వరకు ఆక్రమించేసి, ఆ నుంచి వచ్చేసి మనకు జగిత్యాల నుంచి మొదలు పెడితే హుస్నాబాద్ వరకు ఆయన మొత్తం పరిపాలన అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసేసి సాయుధ రైతాంగ పోరాట తిరుగుబాటు ఎలా జరిగిందో అలాగ పోరాటం చేసేసి అందరికి ఆదర్శంగా నిలిచిండు. ఎంతోమందికి గౌడ కులస్తులకు కూడా వాళ్ళకు ఎప్పుడు జీవితాంతం వాళ్ళకు ఒక మార్గం ఉండాలి, ఆదాయ మార్గం ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఈత చెట్లు, తాడి చెట్లు పెట్టించేసి వాళ్ళకి మార్గం చూపెట్టిండు. మొఘలు సామ్రాజ్యంలో ఔరంగజేబుకి ఇట్లా శిస్తు వసూలు చేసి ఎంతో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మీద కూడా తిరుగుబాటు చేసేసి వాళ్ళను కూడా ఆ తిరుగుబాటు చేసి వచ్చిన వాళ్ళ దగ్గర సైనికుల దగ్గర డబ్బులు కూడా తీసుకొని విలేలాల పంచాడు. వాళ్ళకు ఆ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు, శిస్తు కట్టలేని బడుగు బలైన వర్గాల పేదలు ఏది ఉన్నారో వాళ్ళ గురించి దొంగతనం చేసి జగిత్యాల జైలు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక 12 మంది స్నేహితులతోనే ఆ జైలుకి వెళ్ళి 12,000 మందిని ఒక వాళ్ళను సుశిక్షమైన సైనికులుగా తయారు చేసేసి అక్కడి నుంచి తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ నుంచి ఒక్కొక్కటి చిన్నగా దాన్ని కోటలు వశం చేసుకొని మనకు తెలంగాణ ముద్దుబిడ్డ అయినా కానీ మనకు సమైక్యాంధ్రంలో వచ్చేసి అన్ని రకాల మనకు శివాజీకి ఎంత మనకు ప్రాముఖ్యత కలిగిందో అంత ప్రాముఖ్యత కలిగింది. కానీ సరైన గుర్తింపు లేక ఆయనకు మరుగున పడిపోయింది. ఇప్పుడైనా తెలంగాణ గవర్నమెంట్ ఉంది కాబట్టి ట్యాంక్ బండి మీద ఆయన విగ్రహం పెట్టేసి పాఠ్య పుస్తకాలలో కూడా ఆయన కథలు వచ్చేసి అందరూ భావితరాలకు తెలుసుకునేటట్టు చేయాలి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా ఆయన విగ్రహం పెట్టేసి తెలంగాణ ముద్దుబిడ్డ, బహుజనుల ఆశాజ్యోతి సర్దార్ పాపన్న గౌడ్ది అందరికీ తెలిసి ఆయన ఆదర్శంగా అందరికీ ఉండి ఆయన మంచి చేసినా చెడు చేసినా ప్రజల గురించే చేసిండు కాబట్టి ఆయన అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అందులో మేము భాగమైనందుకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్కి అవకాశం కల్పించినందుకు మేము కూడా మైలారం గౌడ సంఘానికి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. చరిత్ర చూస్తే ఘన చరిత్ర ఉన్నది సర్దారు పాపన్న గౌడ్ది. ఆ అవకాశం మాకు ఇచ్చినందుకు గౌడ సంఘానికి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఒక 3.5 lakhs పెట్టి విగ్రహం చేయించేసి మంచిగా దాంట్లో మేము కూడా భాగమైనందుకు మేము కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ని సంతోషం తెలియజేస్తున్నాం. ఇది ప్రతి విలేజ్లలో ఆయనను ఆ విగ్రహం పెట్టుకొని ఆయన నోసుకోవాలి. ప్రతిసారి ఆయన జయంతి కానీ వర్ధ కానీ ఆయన స్మరించుకోవాలి. ప్రతి పౌరులకు యువతరాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.